హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక గుడ్ న్యూస్ అండి. మనకి జాయింట్ డిక్లరేషన్లో ఒక చిన్న వెసులుబాటు అనేది ఈపీఎఫ్ కల్పించిందనమాట. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ నుంచి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి ఈ జాయింట్ డిక్లరేషన్ మీద అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ ఈరోజు 11 మార్చి 2024 ఈరోజు ఒక సర్క్యులర్ అయితే విడుదల చేసిందండి. అంటే మనకి ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ సంబంధించిన ఎస్ఓపి అనేది, సో దీని మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసింది అనమాట ఈపీఎఫ్ అనేది ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ మీద. ఓకే, అయితే వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇన్ పర్టికులర్ మోడిఫికేషన్ టు ద సర్క్యులర్ అండర్ రెఫరెన్స్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ added in the list mentioned in table C of Annex 1. అంటే Annex 1 టేబుల్ సిలో కొన్ని పర్టికులర్స్ అనేవి యాడ్ చేసామని చెప్పేసి, అంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఆఫ్ ద ఎస్ఓపి అండర్ రెఫరెన్స్ ఫర్ కరెక్షన్ ఇన్ ఫాదర్ మదర్ నేమ్. ఓకే, సో దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇక ఫాదర్ అలాగే మదర్ నేమ్ చాలామంది చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా జాయింట్ డిక్లరేషన్లో. సో ఇందులో మనకి కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఈపీఎఫ్ ఇచ్చింది. ఓకే, సో వాటిలో చాలామందికి పనికిరాని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే సో ఈ యొక్క Annex 1 టేబుల్ సిలో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళు యాడ్ చేశారన్నమాట. అంటే మనకి అవి పనికిరావు, చాలామంది ఆ డాక్యుమెంట్స్ అనేవి తెచ్చుకునే పరిస్థితులు లేరు అన్న ఉద్దేశంతో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఈపీఎఫ్ అనేది తప్పనిసరిగా ఏదో ఒక అప్డేట్ తీసుకొస్తుందండి. సో మనకి అంటే ఇక్కడ అన్ని పనికిరాని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ అవసరమా అని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే వీటిలో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనకి కాస్త అన్ని అంటే మనకి దొరికే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు మనకి యాడ్ చేసిందనమాట. వీటిలో మీరు ఫాదర్ నేమ్ కానివ్వండి, మదర్ నేమ్ కానివ్వండి, సో మీరు మార్చుకోవాలంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అలాగే పాన్ కార్డ్ ఇవ్వచ్చు, 10th మార్క్ లిస్ట్ కానివ్వండి, అలాగే 12th మార్క్ లిస్ట్ కానివ్వండి, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి. ఓకేనా, సో వీటిలో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఒక చిన్న వెసులుబాటు, కాస్త ఉపశమనం మనకి కలిగిందని చెప్పేసి అనుకోవాలి ఈ యొక్క ఫాదర్ నేము అలాగే మదర్ నేమ్ మార్చుకుంటాకి. ఓకేనా, సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా Annex 1 టేబుల్ సి అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను ఈ సర్క్యులర్స్ అనేవి 2 సార్లు ఇక్కడ ఓపెన్ చేసి ఉంచానండి. సో కిందకి స్క్రాల్ చేస్తే మనకు కనిపిస్తుంది అనమాట ఈ యొక్క Annex 1 టేబుల్స్ అనేది. అది మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు కిందకి స్క్రాల్ చేసి ఆల్రెడీ ఇక్కడ 2 ట్యాబుల్లో పెట్టి ఉంచుకున్నాను నేను. మీరు ఇక్కడ చూడొచ్చు టేబుల్ సి Annex 1 టేబుల్ సి. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక ఫాదర్ అలా మదర్ నేమ్స్ మీరు మార్చుకోవాలంటే, ఈ రిలేషన్షిప్ని మీరు మార్చుకోవాలంటే కనుక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారన్నమాట. సో మీకు ఇది కూడా ఓపెన్ చేసి ఉంచాను, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ ఆఫ్ ఫాదర్ మదర్. మనకి ఫాదర్స్కి మదర్స్కి పాస్పోర్ట్ అనేది అందరికీ ఉండదు కదా, ఇది అనవసరమైన డాక్యుమెంట్ ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక. సో ఎవరు తెచ్చుకుంటారు ఇక పాస్పోర్ట్ అనేది, మనకు అవసరమేది. సో ఇది మనకు అవసరం లేదు. అలాగే రేషన్ కార్డు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఈ 3 డాక్యుమెంట్లో మనం రేషన్ కార్డుని సెలెక్ట్ చేసుకొని ఒక చోట అప్లోడ్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. రేషన్ కార్డు అని చెప్పేసి, అంటే రేషన్ కార్డు అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అట్లాగే హెల్త్ సంబంధించిన రిపోర్ట్స్ అండి, మెడిక్లెయిమ్ సంబంధించినవి. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఏ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసినా కదండి ఆ డాక్యుమెంట్లో మీ పేరు ఉండాలి, అలాగే మీ ఫాదర్ నేము, ఇద్దరు పేర్లు ఉండాలన్నమాట. ఓకేనా, సో ఒకళ్ళదైతే ఇబ్బంది, అంటే మీ ఫాదర్ ఈయనే అని తెలియాలంటే తప్పనిసరిగా మీ పేరు ఉండాలి. సో మీ పేరు ఉన్నా ఉపయోగం లేదు, మీ ఫాదర్ నేమ్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. మీ ఒక డాక్యుమెంట్లో మీ పేరు, అలాగే ఇంకో డాక్యుమెంట్లో మీ ఫాదర్ నేమ్ అట్లా ఉండకూడదు. మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారు, ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చారనుకోండి, ఆ రేషన్ కార్డులో మీ పేరు ఉంటుంది, మీ ఫాదర్ నేమ్ ఉంటుంది, కాబట్టి ఇది యాక్సెప్టబుల్. ఈ విషయాన్ని మీరు గమనించారు, రెండింటిలో ఉండాలి. అలాగే పెన్షన్ కార్డు అండి, పెన్షన్ మనకు ఉంటుందా, మనం తీసుకుంటామా పెన్షన్ కార్డు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఫాదర్ పెన్షన్ కార్డు అప్లోడ్ చేద్దాం అనుకుంటే అందులో మన పేరు ఉంటుందా, చెప్పలేము. ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా, ఇవి కూడా మనకు అనవసరం అన్నమాట. ఈ డాక్యుమెంట్ కూడా, పెన్షన్ కార్డు కూడా చెప్పలేము అనమాట. అట్లే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మన ఫాదర్ నేమ్ ఉంటుంది, అలాగే మన నేమ్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనా, అండ్ ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారండి, ఇష్యూడ్ బై గవర్నమెంట్. సో ఇందులో ఉంటుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అందరూ తీసుకోరు. ప్రత్యేకించి మనము అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అప్లై చేయరు. సో ఇది అందరి దగ్గర ఉండదు. ఓకేనా, అలాగే ఫోటో ఐడి కార్డు అని చెప్పేసి అంటున్నారండి. కొన్ని స్టేట్స్కి మాత్రమే ఈ యొక్క జన్ ఆధార్ కార్డు, ఆర్మీ క్యాంటీన్ డాక్యుమెంట్ కూడా అడుగుతున్నారు. సో ఇది అందరి దగ్గర ఉండదు, అందరూ ఆర్మీలో చేయరు కదా. ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 3 డాక్యుమెంట్స్ అని మనం అప్లోడ్ చేయాలి కాబట్టి 3 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మన దగ్గర మిస్ అయిపోద్ది, ఏది ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండదు. ఓకేనా, సో దీని కారణంగా ఏంటంటే ఈపీఎఫ్ రియలైజ్ అయ్యి, సో మనకేంటంటే ఈ సర్క్యులర్లో
ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అయ్యా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు వీటిలో, సో ఈ 3 డాక్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మెంబర్స్, ఫాదర్ నేము అలాగే మదర్ నేమ్ కరెక్షన్లో. అయితే ఇంకో కొన్ని అప్డేట్స్ రావాలండి, మనం మాట్లాడుకున్నాం కదా, సో కొన్ని అప్డేట్స్ అనేవి ఇంకా రావాలి. ఇక్కడ హస్బెండ్ నేమ్ కూడా మార్చుకునే అవకాశం కూడా కల్పించాలి ఈపీఎఫ్ అనేది. సో చూద్దాము, వస్తాయి మెల్లమెల్లగా వస్తాయి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ట్విట్టర్ ద్వారా వాటి ద్వారా కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తారు. సో మీరు కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే, సో మనకి సోషల్ మీడియాలో అనేక రకాల ఈపీఎఫ్ సంబంధించిన మాధ్యమాలు ఉన్నాయండి. సో సోషల్ మీడియా సంబంధించిన అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, వాటిలో మీరు కూడా ఇట్లా కామెంట్ చేశారనుకోండి, వాళ్ళు చూసి ఇట్లాంటివన్నీ చేస్తారు. ఓకే, లేదా మీరు గ్రీవెన్సీ పెట్టాలి. ఓకే, సో ఫైనల్గా మనకి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు నేను జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేశానండి, కాస్త ముందుకెళ్ళాను. ఓకేనా, అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి కాస్త ముందుకెళ్ళాను. సో లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ కరెక్షన్ దగ్గర వచ్చేసరికి క్లిక్ చేస్తే కనుక అక్కడ మనం ఏదైతే చూసామో అక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, సో త్వరలో మనకి ఇవి కూడా యాడ్ చేస్తారన్నమాట, ఆధార్ పాన్ ఇవి కూడా యాడ్ చేస్తారు. ఇన్ కేసు మీ యాడ్ చేయకపోతే, లేదా మీరు ఇప్పుడే చూశారు కదా, ఇప్పుడు మీరు ఫాదర్ నేమ్ని కరెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆధారు, పాను, డ్రైవింగ్ లైసెన్సు, ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు ఇప్పుడు, ఎందుకంటే మనకు 11వ తారీఖు ఈరోజు మనకి సర్క్యులర్ వచ్చింది కాబట్టి ఇది యాక్సెప్టబులే. ఓకే, అట్లాగే సెకండ్ డాక్యుమెంట్ దగ్గర కూడా మనకి అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇంకొకటి ఇక్కడ మీరు ఆధార్ ఇచ్చారనుకోండి, ఇక్కడ పాన్ ఇవ్వండి, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, ఎట్లా ఇచ్చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు ఉండదు కాబట్టి రేషన్ కార్డు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక పెద్ద ఉపశమనం అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనండి, ఈ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండవు కాబట్టి ఆ మూడింటిని ఇక్కడ మనం అప్లోడ్ చేసి పారేయచ్చు ఎంచగ్గా. ఇప్పుడు ఫాదర్ నేము అలాగే మదర్ నేమ్ కరెక్ట్ చేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అట్లాగే డేట్ ఆఫ్ లివింగ్ ఇట్లాంటి విషయాల్లో కూడా మరి కొన్ని మార్చాలి. అంటే మనకి దొరికే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, లేదా ఒక డాక్యుమెంట్ ఏదో ఒకటి, లివింగ్ అంటే మనకి ఇక్కడ రిజిగ్నేషన్ లెటర్ ఉంది, అది ఒకటి మనం ఇస్తే సరిపోతుంది యాక్చువల్గా. బట్ ఇక్కడ 3 డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఇవి కూడా తీసేయాలి మనకి ఈపీఎఫ్ అనేది. సో చూద్దాం ఫ్యూచర్లో మనకి ఇవన్నీ తీసేస్తారో లేదో, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది చాలామందికి. సో ప్రస్తుతానికైతే మనకి ఈ అప్డేట్ వచ్చింది. సో నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.